ఖైరతాబాద్ బడా గణేష్కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అయితే ఈ గణేష్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాదు వివిధ ప్రాంతాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ గణపతిని చూస్తూ తమ ఫోన్లో ఫొటోస్ తీసుకోవడం అనేది చాలా కామన్. కానీ ప్రజెంట్ మనకు ఖైరతాబాద్ మహాగణపతి మండపం వద్ద ఇక్కడ ఒక ఆర్టిస్ట్ లైవ్ పెయింటింగ్ ద్వారా మహాగణనాథుని చిత్రీకరిస్తున్నారు. అయితే ఇక్కడ ఆర్టిస్ట్ లావణ్య ఉన్నారు, తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, గణపతిని ఎందుకు లైవ్ పెయింటింగ్ చేస్తున్నారు అనేది. ఎస్ చెప్పండి, ఖైరతాబాద్ మహాగణనాథుని చూడడానికి చాలా ప్రాంతాల నుండి వస్తారు, సెల్ ఫోన్లో ఫొటోస్ తీసుకుంటారు. కానీ మీరు ఏంటి లైవ్ పెయింటింగ్ చేస్తున్నారు? నాకు పెయింటింగ్ వేయడం అనేది నాకు ప్యాషన్. నా పేరు నామోజు లావణ్య. నేను యాదాద్రి భువనగిరి నుండి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినాను. నేను పెయింటింగ్ వేయడానికి నేను 2 days బ్యాకే నేను ఇక్కడికి వచ్చినాను హైదరాబాద్ వినాయకుని చూడడానికి. పర్మిషన్ కూడా తీసుకున్నాను కమ్యూనిటీ వాళ్ళ దగ్గర నుండి. నేను వాళ్ళకి చెప్పినాను ఇలా హైదరాబాద్ వినాయకుడిని నేను లైవ్లో పెయింటింగ్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళు కూడా వెంటనే ఒప్పుకొని పర్మిషన్ ఇచ్చినారు. అండ్ ఈరోజే నేను పెయింటింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు అండ్ ఇంకా రేపు 2 days ఇక్కడే ఉండి లైవ్లో పెయింటింగ్ చేస్తాను. నిమజ్జనం రోజు కమిటీ వాళ్ళకి నేను ఈ పెయింటింగ్ని ప్రజెంటేషన్ చేయాలి అని అనుకున్నాను. అండ్ ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే ఇంతకుముందే నేను స్వర్ణగిరి టెంపుల్లో ఉన్న జలనారాయణ స్వామిని కూడా లైవ్లో చేసినాను. అండ్ భద్రాచలం టెంపుల్ పెయింటింగ్ కూడా చేసి అక్కడ ఉన్న ఈవో రమాదేవి మేడంకి కూడా సబ్మిట్ చేసినాను పెయింటింగ్. నా గోల్ ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలని ఈ ఇయర్ కంప్లీట్ చేయాలి అని టార్గెట్ ఉన్నది. లైవ్ పెయింటింగ్ దేవాలయాలకి ఇచ్చేసేయాలి అని చెప్పి. అండ్ రీసెంట్గా వచ్చేసి ఇంటర్నేషనల్ ఆదివాసీ డే రోజు కూడా నేను ఆదివాసీల యొక్క జీవన విధానాన్ని లైవ్లోనే ఉండి పెయింటింగ్ చేసి అక్కడే ఉన్న ఏపీలో ఉన్న మినిస్టర్ మేడంకి సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి అనే ఒక క్యాంపెయిన్ని చేద్దాము అని అనుకుంటున్నాను నేను. ఇక్కడ చుట్టూ ఉన్న జనాలు కూడా ఆ పెయింటింగ్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, దాని గురించి ఆలోచించుతారు, కొంచెం ఒక ఫోకస్ అనేది పెరుగుతుంది. అందుకే నేను లైవ్ పెయింటింగ్ని నేను సెలెక్షన్ చేసుకున్నాను. నేను చిన్నప్పటి నుండి నేను ఈ ఆర్ట్ అనేది ఒక ప్యాషన్ లాగా నేను చేస్తాను. చిన్నప్పటి నుండి నాకు ఒక డ్రీమ్, నా ప్యాషన్నే నేను ప్రొఫెషన్గా మోల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఒక 1 year నుండి ఇదే ప్యాషన్ని నేను ఒక ప్రొఫెషన్గా చేయడం జరుగుతుంది. అండ్ నేను ఎక్కడ కూడా కోర్సులు కూడా ఏమీ తీసుకోలేదు, సొంతంగా ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. అంటే ఎప్పుడు కొత్తగా నేర్చుకోవాలి అనే మైండ్ సెట్తో ఉంటాను ఒక స్టూడెంట్ లాగా. ఏం చదువుకున్నారు, మీ ఫ్యామిలీ ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది? నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కామర్స్ బ్యాక్గ్రౌండ్. అంటే కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా నేను నాకు ఏదైతే ఇష్టమో నేను ప్యాషన్గా చేసుకున్నాను. అండ్ యూత్కి కూడా నేను అదే చెప్తాను, వాళ్ళకి ఏదైతే ప్యాషన్ ఉంటుందో దాన్నే ప్రొఫెషన్గా చేసుకోమని. అండ్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మా మమ్మీ పేరు సురేందర్, మా డాడీ పేరేమో అన్నపూర్ణ. అండ్ మా మమ్మీ హౌస్ వైఫ్, డాడీ ప్రజెంట్గా లేడు. ఇది ఎలా నేర్చుకున్నాను అని అంటే మా డాడీ వచ్చేసి ఆర్టిస్ట్ అంటే మా డాడీ కమర్షియల్ ఆర్టిస్ట్. సో మా డాడీ కూడా నాకేమీ నేర్పించలేదు, నేనే సొంతంగా చిన్నప్పటి నుండి ఆర్టే ప్యాషన్గా వస్తున్నాను నేను ముందుకి. సైజ్ వచ్చేసి 24x36 inches. ఇది వచ్చేసి ఎక్రెలిక్ మీడియంలో పెయింటింగ్ చేస్తున్నాను. యాస్టీస్గా హైదరాబాద్ వినాయకుడిని తీసుకురావడమే కాకుండా కింద భక్తులను కూడా వాళ్ళు దేవుని దర్శించుకుంటున్నట్టు అలా పెయింటింగ్ చేసి కమిటీ వాళ్ళకి ప్రజెంటేషన్ చేస్తాను. పెయింటింగ్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? నాకు ఈ పెయింటింగ్ కంప్లీట్ చేయడానికి 6 hours టైం పడుతుంది. ఈరోజు 6 hours, రేపు 6 hours, కంప్లీట్గా 12 hours. శ్రీనివాస్ రెడ్డి, నేను కూడా ఒక ఆర్టిస్ట్ని హైదరాబాద్లో. తను భువనగిరి, తర్వాత తను హైయెస్ట్ టాలెంటెడ్ పర్సన్ లావణ్య గారు. నాకంటే చిన్నదైనా కూడా తను ఎన్నో సలహాలు అడిగేవాడిని ఇక్కడ క్యాన్వాస్ పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్ దీని గురించి. బట్ తన కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్కరు. తను ఓన్గా నేర్చుకుంది. వాళ్ళ ఫాదర్ వచ్చేసి రైటింగ్ ఆర్టిస్టు. తను చిన్నప్పటి నుంచి 3 years నుంచి ఆ బ్రష్ పడడం స్టార్ట్ చేసింది. అలా ఓన్గానే తను కష్టపడి ఓన్గా నేర్చుకున్న తప్ప ఎవరు తన గురువు అనే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఈ పెయింటింగ్స్ చూస్తే తను చేసే మన మామూలు ఆర్టిస్టులకి తనకి తేడా ఏముందంటే తను ఏ పెన్సిల్ వాడదు, ఏ చాక్ పీస్ వాడదు, ఏ మార్కర్, ఏ ఎరేజర్లు యూజ్ చేయదు. డైరెక్ట్ పెయింట్తో తను ఒక మార్కింగ్ చేసుకుంటుంది, డైరెక్ట్గా పెయింటింగ్ అటాక్తో వెళ్ళిపోతుంది పిక్చర్ని. యాజ్ ఇట్ ఈజ్ ఈవెన్ మన పోర్ట్రేట్ ఒక ఫోటో ఇచ్చినా కూడా ఆ ఫోటోకైనా కూడా పెన్సిల్ కానీ మార్కింగ్స్ కానీ ఏమి ఉండవు, ఆ గ్రిడ్ మెథడ్ కానీ ఏ మెథడ్స్ యూజ్ చేయదు. డైరెక్ట్ పెయింటింగ్తోనే మన పోర్ట్రేట్ మన ఫేస్ టు ఫేస్ యాజ్ ఈజ్గా తీసుకొచ్చే టాలెంటెడ్ అని తనకి ఏమంటే ఇప్పుడు ఒక కోరిక, తను ఫైనాన్షియల్గా ఏమున్నాను ఏమనేది ఆలోచించదు.
తన కోరిక ఏముంది, టెంపుల్ అన్నీ వేయాలి, టెంపుల్ అన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి, దాని గురించి ఇండియా మన కంట్రీలో కానీ మన సొసైటీలో కానీ ఈ డివోషనల్ కల్చర్ అనే దాని మీద ఒక ఫోకస్ తీసుకురావాలి అందరిలోను అని చెప్పేసి ఒక గట్టి కమిట్మెంట్ ఉంది తనకి. తన ఫైనాన్షియల్ స్టేటస్ ఆలోచించుకోదు, తన కమిట్మెంటే ముందుకెళ్ళిపోవాలా అనే ఒక కమిట్మెంట్ పర్సన్.